రీతిగా తెలియపరచుకోవడానికి దేవుడు ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించాడు. పూర్వకాలం మన పితరులు ఐగుప్తు బానిసత్వంలో మరిగిపోయినప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారిని విమోచించి ఆయన ఇచ్చిన వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించి ఆ మొదటి దినాన విమోచన దినాన్ని ప్రకటించమని ఆయన అక్కడ దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కార్యం చేయమని మన పితరులకు సెలవిచ్చారు. చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 3-9 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము. మోషే ప్రజలతో మైక్ దగ్గర పెట్టుకోమని దాసుల గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఏంటంటే జ్ఞాపకం చేసుకోమన్నారు? మీరు ఎక్కడైతే బాధితులుగా ఉన్నారు, ఎక్కడైతే దాసులుగా జీవించారు, ఏ బాధితత్వంలో ఇంతకాలం మీరు మర్చిపోయారు, ఈ లోకమనే బాధితత్వంలో మనం ఏ విషయం మర్చిపోతున్నామో ఆయన జ్ఞాపకం చేసుకోమని ఉదయకాలం మన పితరులైన ఎవరి ఇజ్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడిన రీతిగా ఈ ఉదయకాలం మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎక్కడ బాధితులైపోయామో, ఎక్కడ దాసులుగా జీవిస్తున్నామో ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. కారణం ఏంటంటే యెహోవా తమ బాహుబలము చేత దేనిలో నుండి ఆ బానిసత్వంలో నుండి బయటికి రప్పించను. పులిసిన పాతకాలపు ఆచారాలను, మన పాతకాలపు జీవితాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దని దేవాది దేవుడు ఈ ఉదయకాలం సమయం మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇంకా ఆ బాధితత్వంలోనే బ్రతకాలని మనం ఆశపడుతున్నామేమో, కానీ దేవుడు అది ఇష్టపడలేదు. మన పరిస్థితులుగా జీవించాలని, ఆ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన మన కోసం కలగజేస్తున్న ఆ మహిమ లోకములు మనందరూ కూడా యుగంగా ఆయన మహిమపరుచుకోవలసిన సమయం కోసం ఆయన ఈ లోకంలో ఎవరి మనల్ని ప్రేమించి 2018 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆనాడు మన పితరులను ఏ రీతిగా ఆ బానిసత్వంలో విమోచించాడో అలాగే మన పాపపు జీవితంలోంచి మళ్ళా కూడా విమోచించడానికి 2018 సంవత్సరాల క్రితం ఎవడే దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన బలియాగం చేయడానికి, మన నిమిత్తం ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కాచి ఈ పాపపు బానిసత్వంలో నుంచి మనం విమోచించడానికి ఆయన 2018 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నలుగురుగా వచ్చి ఆయన మొట్టమొదటిగా యెరూషలేములో విజయ యాత్ర ప్రారంభించి ఆ దినాన ఇదిగో సమస్త జగతి యొక్క ఎవరి విమోచన కోసం ఆయన తన యొక్క మొట్టమొదటి ఎవడే ఆ యొక్క మరి యెరూషలేము ప్రారంభాన్ని ఆయన దీనుడై ఇదిగో ప్రవచన రీతిగా ఆయన అంటున్నాడు. ఎవడే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఆయన క్రీస్తుకు 556 సంవత్సరాల క్రితమే ఎవరి జక్కయ్య ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ప్రవచించాడు. ఇదిగో సమస్త మానవాళికి ఒక విమోచన రాబోతుంది. ఆనాడు బహుగా సంతోషించుడి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసగానముతో ఉండుడి. నీ రాజు దీనుడై దేనంటే ఎలా వస్తున్నాడు? దీనుడై మన కోసం ఆయన తగ్గించుకొని ఎవరి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఎవరి ఇంతగా గర్విష్ఠుడిగా కాకుండా మన కోసం మన ప్రేమించి ఆయన ఎవరి సృష్టికర్తని మర్చిపోయి మన కోసం మానవుడిగా ఈ పాపపు శరీరాన్ని ధరించుకొని మన కోసం దీనుడై ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఎవడు ఏమన్నాడు తెలుసా? దీనుడై గాడిద పిల్లలు ఎక్కి ఏం చేస్తున్నాడంటే గాడిద పిల్లలు ఎక్కి మీ వద్దకు వచ్చుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మీరు ఏ బానిసత్వంలో ఉన్నామో దానిలోంచి మనల్ని విమోచించి ఆ నిత్య రాజ్యానికి మనందరూ కూడా వారసులు చేయాలని దేవుడి యొక్క సంకల్పం. కాబట్టి ఇదిగో ఈ యొక్క 2018 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు ప్రవచన రీతిగా ఈ లోకానికి నరుడుగా మానవ శరీరాన్ని ధరించుకుని జీవుడై ఎవడే ఆయన గాడి మీద రావడాన్ని అనేకులు దాన్ని హేళనగా చూస్తున్నారు. కానీ ఆ యొక్క కార్యక్రమాన్ని ఎవరు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క లోకనాథుడు సమస్త మానవాడి యొక్క మనోనేత్రాలను పూర్తి
ఉన్నాడు. శిలువ మాటపై 3 యొక్క మేకులతోటి ఆయన మన కోసం వేలాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నిలువెల్ల నా చేతులు నీ వైపు కాచి ఉంచాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ పాప బాధ్యతలో మనం జీవిస్తున్నా సరే, ఏ వేతనంలో మనం నలిగిపోతున్నా సరే, ఈ లోకపు ఆచారంలో మన బందీలుగా ఏమంటే అక్కడ దాస్తులుగా మిగిలిపోతున్నా సరే, ఎలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నా సరే, దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ క్షణమే నీవు నా వద్దకు రా, నా వద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమును దోచివేయను. నేను నీ నా రక్తం నీ కోసమే చెల్లించాను. చివరి రక్తపు ఒట్టు వరకు ఆయన మన కోసం శిలువ మానవులో కాల్చారు. ఎవరు ఆ యొక్క రక్తాన్ని మన కోసం వెలబెట్టి మనం కొన్న దేవాది దేవుడు ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన పాదాల దగ్గరికి వస్తే సమస్త దోషాన్ని ఎంత విస్తారమైన పాపాన్ని ఆయన కడిగి వేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆ విజయోత్సవాన్ని ఈ జనం జ్ఞాపకం చేసుకుని దేవుడి రాకడ కోసం మనందరూ సిద్ధపడి ఆయన యొక్క ఎవడే వస్తే మధ్యాహ్నంలోకి మనందరూ ఎత్తబడే గుంపులోనికి రావాలని దేవుడి పేట నేను అందరూ వేడుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని బట్టి అందరూ కూడా ఆయనకు వేగని జీవించడానికి ప్రయత్నం చేయాలని మరొకసారి దేవుడి పేట మీ అందరికీ ఎవరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.